ఆమె చనిపోయింది. ఆదివారం పొద్దున్న ఒక ½ అవర్లో ఆమె ప్రాణం పోయింది. ఫ్రెండ్స్, ఆమె 2 months నుంచి ఎవరితో మాట్లాడట్లేదు. చిన్న 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 విషయాలకి ఫీల్ అవుతుంది, ఎవరితో మాట్లాడదు. 2 months నుంచి ఎవరితో మాట్లాడట్లేదు. అందరూ దూరం దూరం అయిపోయినట్టు అనుకుందో ఏమో తెలియదు. ఆమెకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. హార్ట్ అటాక్ వచ్చింది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కోపాలు తాపాలు ఏమున్నా పక్కకు పెట్టి అందరూ హ్యాపీగా ఉన్న రోజులు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియట్లేదు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ, తండ్రితో అందరితో బాగా మాట్లాడండి ఉండని రోజులు. ఎందుకంటే మళ్ళీ మనం మాట్లాడాలనుకున్నా ఎవరు వాళ్ళు ఉండరు. మనకు మాట్లాడాలనిపించిన వాళ్ళు మనతో ఉండరు. ఇది నాకు తెలిసినది చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరు కోపాలున్నా తాపాలున్నా పక్కకు పెట్టేసేయండి. నైట్ పండుకుంటే పొద్దున లేస్తావో లేదో గ్యారంటీ లేని జీవితంలో మనం బ్రతుకుతున్నాము. ఫ్రెండ్స్, ఇదే చెప్తున్నాను. అందరితో హ్యాపీగా ఉండండి. ఉన్న రోజులు మనం ఉన్నందుకు హ్యాపీగా ఉండండి. ఎప్పుడు పోతామో తెలియట్లేదు. ఆమెకు 29, 30 years మ్యారేజ్ అవ్వలేదు. ఇంకా ఆమె పెద్దది కూడా కాదు ఫ్రెండ్స్, చాలా చిన్న వయసు. ఈ రోజుకి 5 రోజులు ఫ్రెండ్స్. సండే మార్నింగ్ చనిపోయింది. మీరందరూ ఎవరితోనన్నా మీ అక్క చెల్లెలు అన్నల తమ్ములతో అందరితో హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఎవరు మాట్లాడపోయినా మాట్లాడండి. మాట్లాడితే మన ఈగో ఏం అట్టవదు. ఎందుకంటే మన తోడబుట్టినోలే కాబట్టి ఈగో ఏం అట్టవదు. అందరితో హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్, నేను చెప్పిన మాట వినండి. మేము అనుభవించాం కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ బాధ 2 monthsకి ఒక 1 week ముందైనా ఆమె కాల్ చేయాలనిపించింది. కానీ కాల్ చేయడానికి నాకు చేతులు రాలేదు. ఆమెకి పోయిన తర్వాత అనుకుంటే మా చెల్లి తిరిగి రాదు కదా, నేను ఆమెతో మాట్లాడలేను కదా. అమ్మ నాన్న లేరు. మేము 6 అక్క చెల్లెలు మేము హ్యాపీగా ఉన్నాం అనుకున్నాము. ఆ దేవుడికి కన్ను కొట్టింది. మా చెల్లెని తీసుకెళ్ళిపోయాడు. మా నుంచి ఒక ఆమెను వేరు చేశాడు. ఎక్కడ పోయినా మేము 6 అక్కల చెల్లెలని మేము చెప్పుకుంటాం ఫ్రెండ్స్ అందరితోటి. ఇప్పుడు మేము 5 మంది ఉందని చెప్పుకోవాలా ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా అలా ఉంటే మారిపోండి, మాట్లాడండి. అక్క చెల్లెలతో కానీ అన్నదమ్ములతోనే కానీ మాట్లాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియట్లేదు. ప్లీజ్ నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేయండి.